లవ్ ట్రాక్‌లయితే మొదలైపోయాయండి. స్టార్ట్ చేశారు లవ్ ట్రాక్‌లు. ఇంకేముంది 'బిగ్ బాస్' హైప్ పెంచడానికి ప్రతి ఒక్క రకంగా అయితే ట్రై చేస్తూనే ఉన్నారు. మన 'నిఖిల్‌కి', 'యష్మి గౌడకి' మధ్యలో, 'పృథ్వీకి', 'యష్మి గౌడకి' మధ్యలో, మళ్ళీ 'పృథ్వీకి', 'సీతకి' మధ్యలో బాబోయ్! ఏంట్రా ఈ లవ్ ట్రాకులు ట్రయాంగిల్ స్టోరీల కన్నా దాటిపోతున్నాయి ఇవి రెక్టాంగిల్ స్టోరీలేమో డిఫరెంట్‌గా ప్లాన్ చేసి అయితే అలరించడానికి ట్రై చేస్తున్నారు. స్టార్టింగ్ సగం ఈ లవ్ ట్రాకులతోనే ప్రోమో గడిపించేసాడు. సో, ఏంటంటే ప్రోమో ఎప్పుడు టాస్క్‌లే గాకుండా ఇలాంటి లవ్ ట్రాకులు పెడితే గూడా బాగా ఎంగేజింగ్‌గా ఉంటదండి. సో, ఆడియన్స్ చూసేవాళ్ళు అబ్బా! ఓకే. మనకు మంచి లవ్ స్టోరీలు గూడా వస్తున్నాయి ఈ మధ్యలో ఎంటర్‌టైన్‌మెంట్ కోసం అలా ఇలా అనిపిస్తుంది. సో, దీనివల్ల ఏంటంటే యష్మి ఏంటి ఇప్పుడు సీత నాకు క్లోజ్‌గా ఉంది కాబట్టి నేను సీతతోనే పులిహోర కలుపుతున్నాను అది ఇది అని చెప్పనేసి నిఖిల్ చెప్పినప్పుడు యష్మి గౌడకి కుళ్ళొచ్చేసిందనమాట. సర్లే ఆమెతోని తిరుగు అని చెప్పనేసి ఆమె అయితే ఎళ్ళిపోయింది. సో, ఇలాంటి లవ్ ట్రాక్స్ అనేది చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తదండి. 'బిగ్ బాస్' సీజన్ హిట్ అయ్యేదానికి లేదా ఫెయిల్ అయ్యేదానికి. సో, నెక్స్ట్ టాస్క్‌తో అయితే మీ ముందుకొచ్చేసారండి. టాస్క్ ఏంటంటే చాలా సింపుల్ టాస్క్ అండి. నత్తలాగా నడవడం ప్లస్ పట్టు విడవకుండా. మీరు ఆల్రెడీ నేను ఫోటోస్ అయితే వేస్తున్నాను కదా! దాంట్లో నుంచి మీరు చూసి ఎలా ఉంటదనేసి ఒక అంచనాకైతే వచ్చేయొచ్చు. మార్నింగ్ మనం ఒక టాస్క్ చూసాం కదండీ! ఆ టాస్క్‌లో అయితే మన నబీల్ వాళ్ళ టీమ్ అయితే గెలిచిందండి. అదే అభయ్ వాళ్ళ టీమ్ అయితే గెలిచింది. నబీల్ ఆడాడు కదా! నబీల్ ఎక్కువ ఆ ఫోటోస్ పెట్టడం వల్ల వాళ్ళ టీమ్ అయితే గెలిచింది. ఈ టాస్క్‌లో నిఖిల్ వాళ్ళ టీమ్ నుంచి నిఖిల్, సోనియా అయితే వచ్చారు. ప్లస్ అభయ్ వాళ్ళ టీమ్ నుంచి ప్రేరణ మరియు ఆదిత్య ఓం అయితే వచ్చారండి. నాకు ఈ టాస్క్‌లో బాగా నచ్చింది నిఖిల్ పెర్ఫార్మెన్స్, ఆదిత్య ఓం పెర్ఫార్మెన్స్. సో, ఆహ్, ప్రేరణ సో, ఈ టాస్క్‌లో బేసికల్లీ అభయ్ వాళ్ళ టీమ్ ఓడిపోయింది. శక్తి వాళ్ళ క్లాన్ గెలిచింది. అంటే నిఖిల్ వాళ్ళ క్లాన్ అయితే గెలిచింది. ప్రేరణ అయితే అంత ఇంపాక్ట్ చూపించలేక మణికంఠ సంచాలక్‌గా చేస్తున్నాడు కదా! ఆయన మీద అయితే వెళ్లి అరవడం మొదలుపెడుతుంది. వాళ్ళ మీద అరిస్తే ఏమొస్తదండి? మనం ఆట ఆడేటప్పుడే మనం ఏంటి? మనం ఎంత అనేసి మనమే ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని మనం ఓడిపోయిన తర్వాత అవతల వాళ్ళ దగ్గరికెళ్ళి నువ్వు ఇలా ఆడావు, అలా ఆడావు అని చెప్పనేసి ఒక గుచ్చే క్వెషన్‌లయితే నువ్వు వేయకూడదు. సో, ఎంతున్నా గానీ అక్కడ క్యాబేజెస్ ఉన్నాయి. నీ టర్న్ వచ్చినప్పుడు నువ్వు అది తీసుకొని వెళ్లి తోస్తా దాన్ని అవతలైతే పడేయాలి. సో, దీంట్లో అయితే శక్తి టీమ్ అయితే గెలిచిందండి. థర్డ్ టాస్క్ కూడా జరిగింది. థర్డ్ టాస్క్‌లో వచ్చేసి శక్తి టీమే గెలిచింది. సో, సెకండ్ టాస్క్ అండ్ థర్డ్ టాస్క్ శక్తి క్లాన్ గెలిచింది. ఫస్ట్ టాస్క్ అభయ్ వాళ్ళ క్లాన్ అయితే గెలిచింది. సో, మరిన్ని అప్డేట్స్ కోసం, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సు.